హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము కదా. ఎప్పుడంట ఈ తలాంత్ వచ్చేది బయటికి? పెద్దలు హస్త నిక్షేపణ చేయగా, అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తలాంత్ ఇస్తాడన్నమాట. ఒక తలాంతు లేకపోతే ఒక వరం. ఆ తలాంతును, ఆ వరమును నువ్వు ఎక్కడ వాడాలి? దేవుని కోసం వాడాలి. కరెక్టే. ఎక్కడ వాడాలి? స్థానిక సంఘములో వాడాలి. స్థానిక సంఘములోనే ఆ తలాంతును డెవలప్ చేసుకోవాలి. చూడండి, తలాంతనగానే మరలా ఒక అపోహ ఉంది. తలాంతనగానే ఏమనుకుంటాం? తలాంతనగానే ఏ పాటలు పాడడము, వాయిద్యాలు వాయించడము, లేకపోతే వాక్యం చెప్పడం, అవి మాత్రమేనా తలాంతులు? అవి మాత్రమేనా? ఇవి కనిపించేవి, కనబడని చాలా ఉంటాయి. సండే స్కూల్ టీచర్గా వెళ్ళొచ్చు, లేకపోతే కొంతమంది వాక్యం చెప్పడం రాదు కానీ కొత్తగా ఎవరైనా వస్తే వారిని పలకరించి వారితో చక్కగా మాట్లాడి ఆహ్వానిస్తారు వాళ్ళని. అది కూడా తలాంతే. అందరు చేయలేరు ఆ పని. కొంతమంది మైక్లో వాక్యం చెప్పగలుగుతారు బాగా, సువార్తలో. కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు బాగా చెప్తారు మంచిగా. మైక్లో చెప్పడం రాదు వారికి. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఏమిస్తాడు? తలాంత్ ఇస్తాడు. ఆ తలాంతును మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం వాడాలి. చూడు, మన యొక్క భారం ఏంటంటే మన స్థానిక సంఘమును గురించిన భారం మనకు ఉండాలి. అపోస్తలుడైన పౌలుకేమో దేవుడిచ్చిన పరిచర్య ఏంటి? అనేక సంఘాలు, ఒక ఐరోపా ఖండమే కాదు, ఆసియా ఖండమే కాదు, అనేక సంఘాలు, ప్రపంచం అంతా కూడా ఈ యొక్క క్రీస్తు సువార్త వ్యాపించాలి, అనేక సంఘాలు స్థాపించబడాలి అనే పరిచర్య, అనే భారము, అనే దర్శనం అపోస్తలుడైన పౌలుకు ఉంది. భక్సింగ్ గారికి కూడా దాదాపు అట్లాంటి దర్శనమే ఉంది. దేవుడు ఇచ్చిన దర్శనం ఒక్కటి సంఘం కాదు, అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. అయితే ఈరోజు మనం స్థానిక సంఘంలో ఉన్నామంటే దేవుడు మనకిచ్చిన భారం ఏమై ఉండాలి? మన భారం ఏమై ఉండాలి? మన సంఘము కోసం, మన స్థానిక సంఘము కోసం మనము కష్టపడాలి. చూడండి, మనము నేర్చుకుంటాము, మనము ఆశీర్వదించబడతాము. మన ద్వారా సంఘానికి కూడా క్షేమాభివృద్ధి. మనం ఆశీర్వదించబడి మనము నేర్చుకున్నప్పుడు ఎవరికి క్షేమం కలుగుతుంది? మనకి, మన కుటుంబానికి, ఇంకా సంఘానికి కూడా. చూడండి.